షూట్ చేసి దాని తర్వాతే నేను వెళ్ళి బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తుండే అనమాట. సూపర్. Yeah. సో నీ స్పాన్ ఏంటి అంటే కల్కిలో నువ్వు యాక్ట్ చేసిన స్పాన్ ఏంటి? కల్కిలో వచ్చి ఇట్ ఇస్ స్మాల్ షూట్ స్పాన్. అది ఒక ఒక 2 to 3 2-3 డేస్ షూట్ జరిగింది, కానీ ఫుల్ కంటిన్యూస్ షూట్ అనమాట. Okay. ఎందుకంటే అది బ్యాక్ స్టోరీకి అని చెప్పి వాళ్ళు సెట్స్ అని క్రియేట్ చేసి దానికి సెపరేట్గా ఒక ప్లేసెస్ అవన్నీ క్రియేట్ చేసి చేశారు. సో ఒక 2 or 3 డేస్ కంటిన్యూస్ డే అండ్ నైట్ షూట్ జరిగింది. డే అండ్ నైట్ షూట్ జరిగింది. ఓకే. దుల్కర్ సల్మాన్ గారితో అంత క్లోజ్గా అంటే ఆయన బాగా ఓన్ చేసుకున్నారండి, ఒక బ్రదర్లీ హుడ్ ఫీలింగ్. అవునవును. యాక్చువల్లీ దుల్కర్ సల్మాన్ గారు అంటే నాకు తెలిసి దుల్కర్ సల్మాన్ గారు పర్సనల్ గా ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా నచ్చితే హీ విల్ సజెస్ట్ టు హిస్ ఫిలిమ్స్ ఆర్ ఎవరైనా వేరే ఫిలిమ్స్ లో కూడా ఆయన సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ క్లోజ్నెస్ ఏమైనా వచ్చిందా మీ ఇద్దరి మధ్య? ఐ డోంట్ నో, చూద్దాం. ఇఫ్ ఐ యాక్ట్ ఇన్ ఎనీ ఫిల్మ్స్ అప్పుడు మీరు చూస్తారు, అప్పుడు మళ్ళీ అడగలను. ఖచ్చితంగా మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేద్దాం. ఓకే. సో ప్రభాస్ గారికి ఏ సినిమా నుంచి ఫ్యాన్? చెప్పాను కదా, ఇది ఛత్రపతి నుంచి ఫ్యాన్. ఛత్రపతి. ఏదైనా మంచి డైలాగ్ అని చెప్తారు? షూర్. ఒక మంచి పవర్ఫుల్ డైలాగ్. ఇంటెన్స్. ఇది పోర్ట్ ఏరియా, నా వాళ్ళు బ్రతుకుతున్న ఏరియా. ఇదే నేల మీద ఎన్ని ఏలుగు తరబడి గంజి కోసం ఏడ్చాం, గుడ్డ కోసం ఏడ్చాం, కడుపు కాడితే కన్నీళ్ళు మృంగి బతికాం. ఇప్పుడు ఆ కన్నీళ్ళు మండాయి. ఎవడైనా వస్తే మాడిపోతే, వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ అయ్య మొగుడని ఎవడైనా అధికారం కోసం ఎడపడితే చస్తారు. అప్పలనాయుడు గుర్తుపెట్టుకో. ఎందుకో నాకు దుల్కర్ సల్మాన్ గారి డైలాగ్ చెప్పినట్టు అనిపించింది. నీ వాయిస్ మాడ్యులేషన్ మొత్తం దుల్కర్ సల్మాన్ గారిలో ఉంది. ఆయన ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారు అది? లేదు అంటే లేదు, నీ వాయిస్ అలాగే ఉంది. అవునా? అంటే నాకు ఇప్పుడు నువ్వు డైలాగ్ చెప్తుంటే ఐ ఫీల్ లైక్ నాట్ ఏ ప్రభాస్ గారు, దుల్కర్ సల్మాన్ గారి. యాక్చువల్ దుల్కర్ సల్మాన్ గారు చెప్పారు, నువ్వు నాకు మినియేచర్ వర్షన్ లా ఉన్నావు అని చెప్పి. సో వెన్ హీ మెన్షన్ దట్ నాకు కూడా అట్లనే అనిపించింది. మీరు మూవీలో చూస్తుంటే కదా మా హెయిర్ స్టైల్, మా కాస్ట్యూమ్స్ అవన్నీ అట్లనే ఉంటాయి, కొంచెం సేమ్ టు సేమ్. అవును. సో